చర్చిలు కూలగొట్టడం జరిగింది. ఇవన్నీ కూలగొడుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని నేను ఈరోజు అడుగుతున్నా. త్రిబుల్ R ఇన్ని అరాచకాలు చేస్తుంటే, రఘురామ కృష్ణమరాజు ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులకు ఇది కనపడడం లేదా? లేకపోతే సీఎం కి కనపడడం లేదా? డిప్యూటీ సీఎం కి కనపడడం లేదా? మీరేమో పండుగలు జరుపుకోవాలి, వాళ్ళేమో నడి రోడ్ల మీద కూర్చోవాలనా? ఇదా మీ ప్రజాపాలన? ఇదా మీరు ప్రజలను పోషించడం? ఇంత వ్యత్యాసమైన విపక్షంగా మీరు రాజకీయాలు జరిగిస్తున్నారు. మరి అక్కడున్న గుడి ఎందుకు కూలగొట్టలేదు అని అడుగుతున్నా నేను. రాజకీయము ఇలా చేస్తారా మీరు? అంటే పేద ప్రజలంటే మీకు చులకన అయిపోయిందా? వీళ్ళు ఏం చేయలేరు, మేమేం చేసినా కూడా ఊరుకుంటారని మీకు చులకన అయిపోయిందా? వాళ్ళందరి తరఫున ఒక మీడియా అనేది ఉంటది అనేది గుర్తుపెట్టుకోండి. మాలాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టుకొస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, రఘురామ కృష్ణమరాజు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఉసురు మీకేం ఉట్టిగానే పోదు. ఇంకా 3 సంవత్సరాలు ఓటింగ్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి ఓట్లతో అయితే మీరు గెలిచిర్రో, గెలిచిన తర్వాత ఇన్ని అరాచకాలు ఏ ధైర్యంతో, ఏ అధికార మదంతో మీరు చేస్తున్నారో, అదే అధికారం లేకుండా చేయగల సత్తు ఉండేది ఈ పేద ప్రజలకే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కుతో, వాళ్ళకిచ్చిన ఓటు హక్కుతోనే మీరు గెలిచిర్రు. అదే హక్కు రేపు, గతం, ఇంకా 3 సంవత్సరాల్లో ఓటింగ్ ఉంటది అనేది గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని మీరు బిహేవ్ చేయండి. ఇప్పుడు మీరు పండుగలు జరుపుకుంటున్నారు, అంత మీకు మంచిగా ఇల్లులు కావాలి, అన్ని కావాలి. ఈ పేద ప్రజలు 100 సంవత్సరాల నుండి అక్కడ ఉంటే వాళ్ళ ఇల్లులు మీరు కూలగొట్టి